మావుళ్ళమ్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇల్లవేల్పు గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు నిలువెత్తు స్వర్ణమయంతో చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. 1880లో ఇక్కడ కొలువు తీరిన అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా పేరుగాంచింది. మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు మహాకాళి అవతారంగా ఇక్కడ భక్తులు భావిస్తారు. ఎంతో మహిమగల అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపారం రాణిస్తామనేది భక్తుల నమ్మకం. మావుళ్ళమ్మ తల్లి 51 కేజీల బంగారం స్వర్ణమయంతో నిత్యం అమ్మవారు దర్శనమిస్తుంటారు. మరింత బంగారం సేకరించి అమ్మవారిని నిలువెత్తు స్వర్ణమయం చేసేందుకు దాతలు, భక్తులు సంకల్పించారు. సుమారు 8 ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి బంగారం సేకరిస్తున్నారు. 100 కిలోల బంగారం సేకరణ లక్ష్యం కాగా ఇంతవరకు సుమారు 74 కిలోల బంగారం సేకరించారు. ఇందులో భక్తులు 23 కేజీల బంగారం సమర్పించారు. ఇంకా 26 కేజీల వరకు బంగారం సమకూరితే నిత్యాలంకరణలో 100 కేజీల స్వర్ణమయంతో అఖండగా వెలుగొందుతారని భక్తుల విశ్వాసమని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ అన్నారు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేస్తున్న ప్రముఖ ఇలవేలు పార్వతీదేవం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. ఈ తీరలేని కష్టాలు ఉన్నప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ కష్టాల నుంచి ఖచ్చితంగా బయటపడవేసి సుఖ సంతోషం ప్రదించే గొప్ప అమ్మవారిగా అమ్మవారికి పేరుంది. ఇలాంటి అమ్మవారి దగ్గర అమ్మవారి మీద నిత్యాలంకరణలో 51 కేజీల బంగారం స్వర్ణమయంలో భాగంగా ఇప్పటికే ఉంది. ఇంకా 50 కేజీల వరకు అవసరమని అంచనా ఉంది. అందులో 23 కేజీల వరకు భక్తులు ఇప్పటికే సమర్పించే బంగారం దేవస్థానం వద్ద రెడీగా అందుబాటులో ఉంది. ఇంకను సుమారుగా 26 కేజీలు వరకు బంగారం సమకూర్తే అమ్మవారి నిత్యాలంకరణలో 100 కేజీల బంగారం స్వర్ణమయంతో అఖండంగా వెలుగొందుతారని భక్తుల విశ్వాసం, భక్తుల కోరిక. ఇలాగా ప్రపంచంలో ఎక్కడా కూడా 100 కేజీల బంగారంతో 190 కేజీల వెండితో ఎక్కడ ఏ విగ్రహం కూడా అంత స్వర్ణమయంతో లేరని చెప్పాలి. అంటే ఇతర చోట్ల వేరే చోట ఉన్న అంత ఎక్కువ స్థాయిలో నిత్యాలంకరణలో ఉండే అవకాశం లేదు. అంత గొప్ప పేరు ఈ భీమవరం ప్రజలకు కూడా వస్తుంది. అమ్మవారు విశిష్టత ఎల్లలు దాటి ముందుకెళ్ళి భక్తులు అమ్మవారి అనుగ్రహం పొంది వాళ్ళు కూడా సుఖ సంతోషంతో ఉంటారు. అలాగే ఇంకొక 90 కేజీలు కూడా దేవస్థానం వద్ద వెండి అందుబాటులో ఉంది. దీంతో ఇంకొక 100 కేజీల వరకు సమకూర్చి మొత్తం గర్భాలయం, అంతరాలయం అంతా కూడా వెండి గోడలు వెండితో అలంకరణ చేయడమే కాకుండా 100 కేజీలతో స్వర్ణమయంతో అమ్మవారు అత్యంత గొప్పగా అల్లాడుతుందని భక్తులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా 100 కేజీల బంగారం, 190 కేజీల వెండితో నిత్యాలంకరణలో ఏ దేవత విగ్రహం లేదన్నారు ఈవో. అమ్మవారి విగ్రహంపై ఇంత బంగారం నిత్య అలంకరణలో ఉండటంపై రక్షణ కూడా అవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న రక్షణ సరిపోదనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే పులమర్తి రామాంజనేయులు శాసనసభలో ప్రస్తావించడం జరిగిందని ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ప్రతిరోజు మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు తరలివస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచూ అమ్మవారిని దర్శించుకుంటారు. Yeah.